హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు అందరికి ఇష్టమైన ఒక పచ్చడి చేసుకుందామండి. ఇక్కడ బనానా పీల్ తీస్తున్నాను కదా, బనానా పీల్తో చట్నీ చేసుకుందాం. అవును, మీరు విన్నది కరెక్టే, బనానా తొక్కుతో చట్నీ చేసుకుందాం. చాలా బాగుంటుందండి చట్నీ. విటమిన్స్ అన్నీ తొక్కుల్లోనే ఉంటాయి. మనం తొక్కులు పడేస్తాం కదా, పడేయకుండా ఇలా చట్నీ చేసుకుందాం. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నానండి. అది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు బనానా పీల్ కూడా ఫ్రై చేసుకున్నాను. అందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి వేసాను. కొంచెం చింతపండు కూడా వేసాను. కొంచెం చింతపండు ఉండాలని, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దానిలోనే కర్రీ లీవ్స్ కూడా వేసాను. మీరు కావాలంటే ఇక్కడ ఆవాల జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవచ్చు. దీనిలో ఒక టమాటా వేస్తున్నాను. టమాటా ఎక్కువ వేయద్దు, టమాటా ఎక్కువ వేస్తే టమాటా చట్నీ లాగా అయిపోతుంది. అది గుజ్జు రావటం కోసం అని ఒక టమాటాని యూజ్ చేశాను. దానిలోనే టమాటా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే టమాటోస్ తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించుకుందాం. దీనిలో కొన్ని వెల్లుల్లి రబ్బులు వేస్తున్నానండి. చట్నీలో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం పసుపు కూడా వేసాను. ఇంకా కొంచెం కారం కూడా వేసుకున్నాను. కారం కలర్ కోసం వేసానండి. మీరు వద్దనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా కొంచెం ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర వేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడ కొత్తిమీర కూడా ఈ వేడికి కొంచెం మగ్గిపోతుంది. ఇది చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగండి చట్నీ గ్రైండ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ. మనం తొక్కుల్లో అవసరం లేదని పడేసుకుంటాం కదా, ఈ తొక్కులతో కూడా చట్నీ చేసుకోవచ్చు. ఇంకా డిప్ కూడా చేసుకుంటారండి. ఇంతకు ముందు వాటర్ మెలన్ పీల్తో కూడా చట్నీ చేశానండి. అది కూడా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అది కూడా చెక్ చేసి చూడండి. నా వీడియోస్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.